వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం, పంట రుణాల మాఫీకి గ్రీన్ సిగ్నల్. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎవరు నామినేషన్లు వేయకపోవడంతో ఏకగ్రీవం. మిథున్ రెడ్డి బీజేపీ అధిష్టానంతో టచ్లో ఉన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు. జేపీ నడ్డాకు మరో కీలక పదవి, రాజ్యసభ పక్ష నేతగా బాధ్యతలు అప్పగించనున్న బీజేపీ. పశ్చిమ బెంగాల్లో కీలక పరిణామం, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అధీర్ రంజన్ చౌదరి రాజీనామా. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 270 పాయింట్ల నష్టం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమ బెంగాల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు. బహరంపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికల్లో అధీర్ రంజన్ చౌదరి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్పై దాదాపు 85,022 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పార్టీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం బెంగాల్ సచివాలయంలో సీఎం మమతా బెనర్జీతో 35 నిమిషాల పాటు సమావేశమైన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిలో తృణమూల్ కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్ టీఎంసీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాయి. అధీర్ రంజన్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించగా కాంగ్రెస్కు గండి కొట్టే ఆలోచనలతో మమతా ఉన్నారంటూ అధీర్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడటంతో పాటు యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ రంజన్ ఓడిపోయారు. తనను ఓడించేందుకు మమతా పన్నిన వ్యూహం ఫలించిందంటూ దీనిపై అధీర్ రంజన్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అధీర్ రంజన్ చౌదరి రాజీనామా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ అందిస్తారు. రాజు, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరి పిసిసి పదవికి రాజీనామా చేశారు. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చోటు చేస్తున్నటువంటి ఫలితాలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ అటు తృణమూల్ కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్లో అటు అధికారంలో ఉన్న టీఎంసీ సొంతంగా ఇటు కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేశారు. పూర్తి స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా రెండు పార్టీలు మొదటి నుంచి కలిసి వెళ్ళాలి, అలాగైతేనే అటు ఎన్డీఏ కూటమికి కూడా
ఓడించగలం అనేటటువంటి పూర్తి స్థాయిలో జరిగినటువంటి చర్చల్లో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. అయినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విషయానికి వచ్చేసరికి పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది రాజకీయంగా. ఒకానొక సందర్భంలో పశ్చిమ బెంగాల్ సీఎంగా ఉన్నటువంటి టీఎంసీ అధినేత్రి కూడా అటు బీజేపీతో రూపాయి ఒప్పందంలో భాగంగానే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు మమతా బెనర్జీ అనేటటువంటి ఆరోపణలు కూడా పరోక్షంగా అధ్యయనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకనొక సమయంలో కూడా పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరిని ఇంకా తగ్గి ఉండాలి అనేటటువంటి భావనలో కూడా అధిష్టానం హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల 42 స్థానాలకు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మొత్తం 42 పార్లమెంట్ స్థానాలకు కూడా ఎన్నికలు జరగగా అందులో విడివిడిగా సొంతంగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండియా కూటమిలో 2 పార్టీలు కలిసి ఉన్నప్పటికీ కూడా అది సొంతంగా పోటీ చేశాయి. అయితే టీఎంసీ 29 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 1 స్థానం కైవసం చేస్తుంది. అనంతరం బీజేపీ కూడా మిగిలినటువంటి 12 స్థానాలు కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే బీసీసీ హోదాలో ఉండి కూడా తనకు 22 ఓట్ల తేడాతో యూసఫ్ పఠాన్ టీఎంసీ అభ్యర్థిగా ఉన్నటువంటి యూసఫ్ పఠాన్ చేతిలో ఘోర వైఫల్యాన్ని చూశారు. అంతేకాకుండా అధీర్ రంజన్ చౌదరి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి 5 సార్లు ఎంపీగా వరుసగా గెలుచుకున్నటువంటి నియోజకవర్గం అది బెహంపూర్. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో 82,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోవడం అనేది ఆయన నైతిక బాధ్యత వహిస్తూ దాంతో పాటుగానే రాష్ట్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కూడా ఆయన రాజీనామా చేశారు. ఆ రాజీనామాని కూడా ఇంకా ఏ పెద్దలు పరిశీలించలేదు, దాన్ని కూడా ఆమోదిస్తున్నట్టు కూడా ఇంతవరకు తెలుపలేదు. అయితే రైట్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మంత్రులు చర్చించారు. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రుణమాఫీపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏకకాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో 2023 డిసెంబర్ 9కి ముందు తీసుకున్న పంట రుణాలు మొత్తం మాఫీ కానున్నాయి. పంట రుణాల మాఫీపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. ఓవర్ టు వేణు. కేబినెట్ సమావేశం చాలా కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే డిసెంబర్ 9, 2023 నాటికి ఉన్నటువంటి పంట రుణాలు ఏవైతే ఉన్నాయో 2 లక్షల లోపు ఉన్నటువంటి 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మంత్రిమండలి సమావేశంలో ప్రధాన ఎజెండాగా రైతు రుణమాఫీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం అనే దానిపైన సహచార మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ప్రధానంగా మన దగ్గర దాదాపుగా ఇప్పుడు ఒకేసారి మాఫీ చేసే దాదాపు 30,000 కోట్లు ఇప్పుడు అవసరం పడతాయి. అయితే దాన్ని ఒకేసారి చేయాలా లేదంటే 3 దఫాలుగా చేయాలా అనే దానిపైన కాసేపట్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనుంది. ఇప్పటికే ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఈ రుణమాఫీ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి
చాలా ఏది ఏమైనా కానీ ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతానని చెప్పి కూడా ఇటు అందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు ఏదైతే ఏకకాలంలో రుణాలన్నీ మాఫీ చేస్తే మాత్రం ఈ 30,000 కోట్ల వరకు కూడా భారం పడుతుంది. అయితే దీనిపై బ్యాంకులతో ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే దానిపైన కూడా ఇప్పటి వరకు చర్చించినటువంటి నిర్ణయాలన్నీ కూడా మంత్రిమండలిలో సహచార మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు. ఇక ప్రధానంగా 2 లక్షల లోపు ఏదైతే రుణాలను మాఫీ చేయాలని చెప్పి ప్రాథమికంగా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు రైతు భరోసాకు సంబంధించినటువంటి చర్చ కూడా క్యాబినెట్లో జరుగుతుంది. ఏదైతే గతంలో ఉన్నదానికన్నా పెంచి రైతు భరోసాను అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలం సీజన్ నుండి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా భావిస్తోంది. అందులో భాగంగా రైతు భరోసా పైన కూడా ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా, ఎందుకంటే ఇక వర్షాకాలం ప్రారంభమైంది, ఇప్పుడంతా కూడా రైతులు పెట్టుబడి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి అందులో భాగంగా ఈ రైతు భరోసాను కూడా ఇప్పుడు ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే గతంలో 100 ఎకరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై ఎంతవరకు కట్ ఆఫ్ పెట్టాలి అనే దానిపైన కూడా మంత్రిమండలిలో చర్చిస్తున్నట్లు మనకు సమాచారం. ఇక రైతు భరోసాకు సంబంధించి చూసుకుంటే ఒకవైపు ఇటు ఎవరైతే పట్టాదారులు ఉంటారో వారు, అలాగే కౌలు చేస్తున్నటువంటి రైతులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ కౌలు రైతులను ఏ విధంగా గుర్తించాలి, వారికి విధి విధానాలు ఏంటి అనే దానిపైన కూడా ఇటు మంత్రివర్గంలో చర్చ అనేది కొనసాగుతున్నట్లు మనకు సమాచారం. ఇక మరోవైపు ఏదైతే జాబ్ క్యాలెండర్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది చివరి నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి తీరుతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఇప్పటికే నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిపైన కూడా ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. మొత్తంగా చూసుకుంటే విద్య, అలాగే ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, మరోవైపు రైతులకు సంబంధించి నిర్ణయం కూడా ఈరోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం మరి కాసేపట్లోనే ప్రకటించబోతోంది. రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. అసెంబ్లీ ఎన్నికల్లో పేలవమైన ఫలితాలు సాధించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ మరింత దిగజారింది. అధికారం కోల్పోవడంతో పలువురు నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. పోచారం చేరికతో కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 4కు చేరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫోకస్ పెంచింది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు త్వరలో 20 మందికి పైగా ఎమ్మెల్యేలను చేర్చుకునే విధంగా పావులు కదుపుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు సిట్టింగులుగా ఉండటంతో వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. మరోవైపు గులాబీ పార్టీ కూడా తమ నేతల్ని కాపాడుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. పార్టీ మారాలనుకుంటున్న నేతల ఇళ్ల ముందు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారని సమాచారం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు అక్కడికి చేరుకున్నారు. బాల్కా సుమన్ ఇతర నేతలు పోచారం నివాసానికి చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో పోచారం నివాసం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్లో చేరారని తెలిపారు. రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకుని ముందుకెళ్తామన్నారు. భవిష్యత్తులో పోచారం శ్రీనివాసరెడ్డికి సముచిత గౌరవం ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది. వారి సూచనల మేరకు రైతులకు ఎంత మేలు చేయగలమో పూర్తి స్థాయిలో చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి మీడియా మిత్రులకు నా సూచన ఒక్కటే, ఈరోజు ఒక మంచి వాతావరణం రైతుల సంక్షేమం కోసం తీసుకోబోతున్న నిర్ణయాల మీదనే చర్చ పెట్టండి, దృష్టి పెట్టండి తప్ప మిగతా అనవసరమైన విషయాల గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి విషయాలు చర్చించడానికి చాలా సమయం ఉంది. పార్టీలో నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చర్చిస్తారు. పనిచేసే నాయకుడిని ప్రోత్సహించాలనే కాంగ్రెస్లో చేరినట్లు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నిర్ణయాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రగతిలో వారు చేసేటువంటి అభివృద్ధికి వారు సంకల్పించినటువంటి కార్యక్రమాలకు చేదోడు వాదోడుగా ఉండి రాష్ట్ర ప్రగతి కోసం, రైతు ప్రగతి కోసం అందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేస్తాం. పొంగులేటి గారు కూడా, శ్రీనివాసరెడ్డి గారు కూడా పాత మిత్రులే మాకు. వారు రెవెన్యూ శాఖ మంత్రిగా మంచి పోర్ట్ఫోలియో వారి దగ్గర ఉంది. వారి సహకారంతో, అందరి సహకారంతో రాష్ట్ర ప్రగతిలో అందరం పాల్గొంచుకుందాం. ఆ సందర్భంలోనే గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బలపరుస్తూ ఈరోజు అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తామని మనవి చేస్తాం. కాగా మాజీ మంత్రి మల్లారెడ్డితో సహా త్వరలో కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. కేసీఆర్ విధానాలే బీఆర్ఎస్ను ముంచాయన్నారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ అయోమయంలో పడిందని అన్నారు. ప్రమాదం నుండి బయటపడే పనిలో ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. పోచారం పార్టీ మారడంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో పార్టీ మారడం వల్ల పలుచనవుతారని అన్నారు. ఏ బలహీనతల వల్ల పోచారం పార్టీ మారుతున్నారో తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఆయనకి వయసులో ఇప్పుడు పార్టీ మారుతారని మేము భావించలే, దురదృష్టం. అందుకు వారికి అయితే పార్టీ మారడం వల్ల ఏమొస్తాయో మాకు తెలియదు, కానీ ప్రజల్లో మాత్రం అప్రతిష్ట మూటగట్టుకోవడం ఖాయం. అది వారి కీర్తిని పెంచదు, నష్టం చేస్తుంది. ప్రజలు అప్రతిష్ట పాలవుతారు తప్ప ఇంకోటి కాదు. నేను ఏమో అని నేనే అన్నా, మళ్ళీ నన్ను ఏమని అడిగితే నేనేం చెప్పా? ఏదో ఒక బలహీనత ఉంటే తప్ప, లేకపోతే ఎందుకు మారుతారు? నేను మోసం గీసామని అన్నాను, కానీ ఏదో బలహీనతలే మనుషుల్ని తీసుకుపోతాయి. అధికారం వైపు తీసుకుపోయేది బలహీనత లేకపోతే ఏముంటాయి? కొట్లాడటానికి వస్తే ఆదర్శాలు ఉంటాయి. కొట్లాట వైపు తీసుకుపోయేది ఆదర్శాలు, అధికారం వైపు. ఆయన ఒక ప్రభుత్వ శాఖలో కీలక ఉద్యోగి. విధుల కోసం ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను దుర్వినియోగం చేస్తున్నారు. అత్త సొమ్ము హక్కుదారుడన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన భార్య కూడా ప్రభుత్వ సౌకర్యాలను అనుభవిస్తున్నారు. అంటే ఆయన వాడకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ అధికారి ఎవరు? ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు? పోలీస్ శాఖలోని ఇంటెలిజెన్స్ మోటార్ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఆఫీసర్గా రామ్దేవ్ రెడ్డి ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం ఆయనకు కేటాయించిన వాహనాన్ని సొంత అవసరాలకు వాడుకోవడమే కాకుండా తన భార్య కూడా పర్సనల్ పనులకు ఉపయోగించుకుంటోంది. స్విఫ్ట్ డిజైర్ TS09 PA 3033 నెంబర్ గల ప్రభుత్వ వాహనాన్ని రామ్దేవ్ రెడ్డి భార్య తన ఆఫీస్ పనుల కోసం వాడుకుంటోంది. ఇంటి నుంచి ఆఫీస్కు తరచూ రాకపోకలు కొనసాగించడమే కాకుండా మరో అడుగు ముందుకు వేశారు. అదే కారుకు నంబర్ ప్లేట్ మార్చి TZ09 BM 1576 గల మరో ప్రైవేట్ నెంబర్తో కారును వాడుతున్నారు. కాకి చొక్కా వేసుకున్నాం కదా, మనకు ఎవరు ఎదురులేదు అన్న చందంగా ఫ్రాడ్ పనులు చేస్తూ హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు అధికారి రామ్దేవ్ రెడ్డి.
ఆ అధికారి లీలలు అంతటితో ఆగలేదు. ఆయనకు అటాచ్ చేసిన కింది స్థాయి హోంగార్డ్స్ ను ప్రభుత్వ పనులకు వాడకుండా పాలేరు మాదిరిగా వాడేస్తున్నారు. రామ్దేవ్ రెడ్డి తుర్కయాంజల్ రాగన్గూడలోని లక్ష్మీ మెగా టౌన్షిప్ లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ పనులకు కూడా ప్రభుత్వం అటాచ్ చేసిన హోంగార్డ్స్ సంపత్ రెడ్డి, మల్లేష్ తో పాటు కొంతమందిని కూలీల మాదిరిగా పనిచేస్తున్నాడు. మరోవైపు ఆ అధికారి ఇంట్లో ఫంక్షన్లకు కూడా హోంగార్డ్స్ తో పనులు చేయిస్తున్నాడు. ఎవరైతే తన మాట వింటారో వారు విధులకు హాజరు కాకుండా పూర్తి వేతనం వచ్చే విధంగా సహకరిస్తాడు. ఆయన చెప్పిందల్లా చేస్తే సరి, లేదంటే మాట విని కింది స్థాయి ఉద్యోగులకు, హోంగార్డ్స్కు నరకం చూపించడమే ఆయన స్పెషాలిటీ. అందుకు ఉదాహరణే శ్యామ్ కుమార్ యాదవ్ అనే ఉద్యోగికి నో వర్క్ నో పే అంటూ శాలరీ కట్ చేశాడు. శ్యామ్ కుమార్ యాదవ్ తన తల్లి చనిపోవడంతో పెద్ద కర్మ వరకు 11 రోజులు సెలవు పెట్టి వెళ్లాడు. దీంతో 11 రోజులు నో వర్క్ నో పే అంటూ వేతనంలో కోత పెట్టాడు. కానీ అదే రామ్దేవ్ రెడ్డి డ్రైవర్ వై రవి తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ 25 రోజులు సెలవు పెట్టి వెళ్లినా పూర్తి వేతనం వచ్చేలా చేశాడు రామ్దేవ్ రెడ్డి. ఈ ఒక్క ఉదాహరణే చాలు ఆయన ఎంత పక్షపాతం చూపిస్తాడో అని చెప్పడానికి. పైగా రామ్దేవ్ రెడ్డి డ్రైవర్ వై రవి కూడా హోంగార్డ్స్ పై హవా చెలాయిస్తాడు. ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా కూడా రామ్దేవ్ రెడ్డిపై ఎందుకు చర్యలు లేవు అంటే, ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న శివధర్ రెడ్డి సీసీ ఏవిఎన్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. ఏవిఎన్ రెడ్డి అండదండలతోనే రామ్దేవ్ రెడ్డి ఇంతలా రెచ్చిపోతున్నాడని హోంగార్డులు ఆరోపిస్తున్నారు. ఇదే ఉద్యోగి 2 నెలల క్రితం సీసీ ఏవిఎన్ రెడ్డి ఇంటికి హోంగార్డ్స్ తో సున్నం వేయించినట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే తవ్వే కొద్ది బయటపడుతున్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం. రామ్దేవ్ రెడ్డి అరాచకాలతో ఆయన చెప్పు చేతల్లో బతకలేక చాలా మంది హోంగార్డ్స్ తమ ఉద్యోగానికి రాజీనామా చేశారని చెబుతున్నారు. ఇంతటితో ఆగకుండా పోలీస్ శాఖలో కాకిలే పెట్రోల్ దొంగలుగా మారిన వ్యవహారం కూడా బయటపడుతోంది. ఇంటెలిజెన్స్ ఆఫీస్లోని సెల్లార్లో పార్క్ చేసిన జీపులు, కార్లు, బైక్ల నుంచి పెట్రోల్ను హోంగార్డ్స్ దుర్గాప్రసాద్, వేణులతో దొంగతనంగా తీయించి రామ్దేవ్ రెడ్డి తన వాహనంలో వేయించుకుంటున్నట్లు డిపార్ట్మెంట్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సిబ్బంది సొంత వాహనాల మీద విధులకు రావాలంటేనే జంకుతున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని హోంగార్డులు వాపోతున్నారు. తను ఆడిందే ఆటగా వ్యవహరిస్తున్న రామ్దేవ్ రెడ్డి అసలు ఎవరంటే 1992 బ్యాచ్ కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్. అక్కడి నుంచి ప్రమోషన్ పొంది ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. 10 ఏళ్లుగా ఇదే పోస్టింగ్ లో కొనసాగుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు లాంగ్ స్టాండింగ్ గా ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన మీద ఫిర్యాదు చేయాలంటేనే హోంగార్డులు వణికిపోతున్నారు. రామ్దేవ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.